ఆప్షన్ మారిస్తారు. ఎందుకది వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా సస్య శ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. నాకేం కానీ నాకే రావచ్చు అదే చెప్తాను. మాతాకి జనవరి 26వ తేదీన ఈ రాజ్యాంగంలోకి వచ్చాం. అందుకని మనం జెండా పతాకావిష్కరణ చేసేది. అయితే మన స్కూల్ వెలుగు వచ్చేటప్పటికి కూడా బాగా అన్ని ఫెసిలిటీస్ బాగా జరుగుతున్నాయి. మేము పాఠశాలలోని ముగ్గురు టీచర్లు పనిచేస్తున్నారు.
చేస్తున్నాము. ప్రతి మీటింగ్లోని నేను చెప్తున్న పాయింట్ ఇదే. మరొకసారి ఏమనుకోకుండా పెద్దలందరూ కూడా నా మాట వింటారని అనుకుంటున్నాను. అంటే పిల్లలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాజ్వాల్స్ పంచాయతీలోనే మన స్కూల్ని ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలగా తీసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మన స్కూల్లో పిల్లల స్ట్రెంత్ బాగా కనిపిస్తాయి. ఇప్పుడు నాడు నేడు వచ్చింది. నేను పంచాయతీలో రాజ్వాల్స్ తర్వాత 6 స్కూళ్ళు ఉంటే మన స్కూల్కి మాత్రమే నాడు నేడు వచ్చింది. ఎందుకంటే అప్పుడు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఇలా మీరు అందరూ కూడా కొంచెం కృషి చేసి పిల్లల్ని జాయిన్ చేయండి అని మేము చెప్పేదానికంటే తల్లిదండ్రులుగా గ్రామ పెద్దలుగా మీరు ఈ స్కూల్లో ఏం జరుగుతుందని నిర్ణయించుకొని చేస్తే మన స్కూల్కి గవర్నమెంట్ ఇంకా స్ట్రెంత్ ఎక్కువగా ఉంటే మోడల్ ట్రైనింగ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ప్లే గ్రౌండ్ వస్తుంది, మ్యాథ్స్ ల్యాబ్ కానీ ఇంగ్లీష్ ల్యాబ్ కానీ టీవీ రావడానికి కానీ ఇవన్నీ కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి మన స్కూల్కి అవకాశం ఉంటుంది. ఈరోజు మేము ముగ్గురు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాము. మా టైం ఎంతవరకు గవర్నమెంట్ అవకాశం ఇస్తే మేము అంతవరకు ఉద్యోగం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ వచ్చే ప్రెసిడెంట్స్ ఏదైనా మాత్రం ఈ స్కూల్ పర్మనెంట్గా ఉండిపోవాలంటే మాకు గ్రామస్తుల సహకారం 100% ఉండాలి. ఇప్పటి వరకు మాకు అందరూ అలాగే సహకరిస్తున్నారు, కాదని లేదు. మరి కొంచెం పిల్లలు జాయిన్ అయితే కనుక మన స్కూల్కి ఇంకా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం 40 మంది దాటిన పిల్లలకి ఆ గవర్నమెంట్ మోడల్ ప్రైమరీస్గా సెలెక్ట్ చేస్తుంది. అలా అయితే కొన్ని మంచి ప్లే గ్రౌండ్ వస్తుంది, ఇంగ్లీష్ ల్యాబ్ వస్తుంది, మ్యాథ్స్ ల్యాబ్ వస్తుంది. ఇలా మంచి అవకాశాలన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇది మరొకసారి మా స్టాఫ్ యొక్క విన్నపంగా చెప్తున్నాను. సార్ చిన్న మాట్లాడుతుంటే మీ అందరికీ తెలిసిన విషయమే. మన పాఠశాల అంటే మరొక దేవాలయంగా, ఊర్లో రామాలయం లాగే మరొక దేవాలయంగా మన స్కూల్ని మన చిన్నప్పటి నుంచి కూడా మనం అలాగే చూస్తాం. పాఠశాల అంటే ఒక దేవాలయంగా ఇందులో ఉన్న ప్రతిదీ కూడా మా సాయి శక్తిలో మేము అన్ని విధాలుగా కష్టపడుతూ మేము చాలా మంచి ఏర్పాట్లు మన మండలంలోనే ఒక మంచి స్కూల్గా గుర్తింపు తెచ్చేటట్టు అన్ని విధాలుగా తీర్చిదిద్దాం. అయితే మరొకసారి మా విన్నపం ఏంటంటే కొంతమంది చిన్న పిల్లలు, కొంతమంది ఒక చదువుతున్న వాళ్ళు అల్లరి పిల్లలు స్కూల్లో కొంచెం వస్తువులన్నీ పాడు చేసేస్తున్నారు. ఆ సెలవులు ఇచ్చినప్పుడు మేము స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన టైంలోనూ అవేంటంటే మేము కష్టపడి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇన్ని లక్షలు పెట్టి స్కూల్ బాగు చేసి ఒక అందంగా తీర్చిదిద్దిన తర్వాత ఇగో నీ సరస్వతి దేవి విగ్రహం ఏనైతే 2 మొక్కలు కోస్తారు. అది ఎప్పుడు ఎలా జరిగిందో అనేది మాకు తెలియలేదు. మేము పండగ సెలవులకి వెళ్ళొచ్చాం. ప్రతిసారి 24 గంటలు మనం కనిపెట్టుకోలేం కదండి. దీనికంటే నేను మ్యాక్సిమం పని అప్ చెప్తాను, మీరు చూసుకోండి సార్ చూసుకోండి అని అన్ని అప్ చెప్పేస్తాను. కానీ వాళ్ళైనా ఎవరేం చెప్తారు, చెప్తే మాట వినడానికైతే మనం చెప్పగలం. మరొకసారి గ్రామ పెద్దలు అలా ఏం అవ్వకుండా మా స్కూల్ని కొంచెం జాగ్రత్తగా ఉండేటట్టు మీరు కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలని మరొకసారి మా స్టాఫ్ అందరి తరఫున విన్నవించుకుంటున్నాను సార్. మన స్కూల్లోనైతే చాలా బాగుంది, చదువు అంతా బాగుంది, అన్నీ కూడా వస్తున్నాయి. మరి కొంచెం పిల్లలందరూ జాయిన్ అయితే ఇంకా మేము కష్టపడతాము. మన ఎంఈఓ గారు కూడా జిల్లాలోని ఏం జరిగినా అది మన ఫస్ట్ చీపురుపల్లి మండలం వచ్చేసరికి మన స్కూల్కి మాత్రమే తీసుకొస్తున్నారు. మన స్కూల్ మండలంలోని జిల్లాలోనే ఇంత మంచి పేరు సంపాదించింది. మన విద్యార్థుల వరకు నేను చెప్పేది ఏంటంటే మన వంతు బాధ్యతను మనం నిర్వర్తించామనుకోండి, అదే దేశ సేవ. మనం మన జాతీయ నాయకుల్లాగా మనం పెద్ద ఏమీ చేయకపోయినా మన బాధ్యత అంతవరకు మన బాధ్యత నిర్వర్తించి పక్క వారికి మన వల్ల ఏమైనా సహాయం చేస్తే అదే పెద్ద దేశ సేవ. మీరు తెలుసుకోవాల్సిన విషయం అది. అందరి ముందు మరొకసారి మీ పిల్లలందరికీ కూడా నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు పెద్దలు ఎవరైనా సరే పిల్లల్ని ఉద్దేశించి గణతంత్ర దినోత్సవం గురించి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.